అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చలాకీ అమ్మ ఛానల్. ఈరోజు మీకు మంచి టిప్ ఒకటి చెప్పబోతున్నాను. అదే పళ్ళ గురించి. పళ్ళు నొప్పి వచ్చిందంటే మన వల్ల భరించడం కాదు, కానీ దీనికి అద్భుతమైన ఔషధాల గుణాలుండే సామాగ్రి మన వంటింట్లోనే ఉంటుంది. మనం దాన్నంతా మర్చిపోయి మన డాక్టర్ దగ్గరకు పరిగెత్తాము. మన డాక్టర్ దగ్గరకు పోతే ఏమవుతుంది, వాళ్ళు యాంటీబయాటిక్స్, రూట్ కెనాలు, పళ్ళు పీకించుకోవడం ఇటువంటిది చేస్తారు. అది వేలకు వేలు సెలవు అవుతుంది. మన ఇంటి చిట్కాలతోనే, ఇంటి వైద్యంతోనే మనం నయం చేసుకోవచ్చు. కానీ మనము దాని ఇంత నెగ్లెక్ట్ చేసేస్తాము. మన పూర్వీకులంతా పళ్ళు నొప్పి వస్తే డాక్టర్కి వెళ్ళేవారు కాదు. వాళ్ళు ఇంట్లో ఉండే సామాగ్రితోనే పళ్ళుకు మందులు తయారు చేసుకొని వాళ్ళు నయం చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది లేదు. కానీ మనకు అన్ని ఫాస్ట్, అన్ని ఇప్పుడు లోకమంతా ఫాస్ట్గా వెళ్తుంది కదా, మన అన్నిటికీ డాక్టర్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఇంజక్షన్లు, మందులు ఇవన్నీ వేసుకుంటేనే మనకు తృప్తిగా ఉంటుంది. కానీ అది చాలా తప్పు. మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనము నయం చేసుకోవచ్చు. కానీ పళ్ళు నొప్పి వచ్చిందంటే మాత్రం చాలా చాలా నొప్పి ఎక్కువైపోతుంది. మరి పిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు ఈ పళ్ళు నొప్పితో చాలా కష్టాలు పడుతుంటారు. దీనికి ఒక చక్కటి రెమెడీ నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి. ఇది చాలా చాలా సింపుల్, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నొప్పి అనగానే మనకు గుర్తుకొచ్చేది లవంగం. ఇది మన వంటింట్లో మసాలా డబ్బాలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఈ లవంగంలో యూజినాల్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఈ యూజినాల్ మన పంట్లో ఉండే ఇన్ఫెక్షన్ ని, బ్యాక్టీరియాని తగ్గిస్తుంది. ఈ లవంగంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటుంది. ఆ మత్తు మందు సహజ సిద్ధంగానే మన లవంగంలో ఉంటుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. ముందుగా లవంగ పూలని తీసుకోవాలి. లవంగము చూడటానికి ఒకే విధంగా ఉన్న ఈ లవంగాలు చూడండి, బల్బు లాగా ఉంటుంది కదా, వికసించిన పువ్వు అన్నమాట. ఇవి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే పళ్ళు ఎక్కువగా నొప్పిగా ఉందో ఆ చోట్లో ఈ యొక్క లవంగ పొడిని పెట్టి అదిమి నోరు మూసేవాళ్ళనమాట. ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని తుప్పేవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉప్పును కలిపి దాన్ని బాగా గార్గిల్ చేయాలి. ఈ నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అధికంగా ఉంటుంది. ఈ నీరు కూడా పళ్ళు నొప్పిని బాగా తగ్గిస్తుంది. ఇలా గార్గిల్ చేస్తే ఎక్కడుండే ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాలు బయటకు వచ్చేస్తుంది. మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది. రెండవ టిప్, ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆవాల నూనె తీసుకోవాలి. ఈ పట్టిక వల్ల మనకు ప్రయోజనాలు ఎన్నెన్నో. పళ్ళ నొప్పికి ఈ పట్టిక బాగా పనిచేస్తుంది. పట్టిక పౌడర్, అట్లంటే పట్టిక భస్మంని అందులో కలపాలన్నమాట. ఈ పట్టిక భస్మంని ఎలా తయారు చేయాలో అనేది నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను. ఈ రెండిటిని బాగా కలిపిన తర్వాత ఒక దూది కొంచెం తీసుకొని దాన్ని ఉండలాగా చుట్టి ఈ నూనెలో బాగా ముంచి ఏ పళ్ళైతే నొప్పిగా ఉందో ఆ పళ్ళ పైన ఇది అలాగే పెట్టి మూసేయాలన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత దాన్ని ఉమ్మి వేసేసి ఉప్పు నీటితో బాగా గార్గిల్ చేయాలి. మనకు కింద పళ్ళు అయితే దూది పెడతాము, మరి పై పళ్ళు కానీ పుచ్చిపోయి ఉంటే ఆ టైంలో ఒక మంచి బ్రష్ తీసుకొని ఈ నూనెలో బాగా డిప్ చేసి
పై పళ్ళులో పెట్టి బాగా మసాజ్ చేయాలన్నమాట. బాగా అన్ని వైపులా బ్రష్ చేసి కొంచెం సేపు పెట్టుకొని తుప్పేసిన తర్వాత కల్లుప్పు కలిపిన గోరువెచ్చని నీళ్ళల్లో నోటిని బాగా పుక్కిలిస్తే నోరు బాగా క్లీన్ అయిపోతుంది. వెంటనే మీకు రిలీఫ్ కనిపిస్తుంది. మీరు ఈ విధంగా ఒక రోజుకు 2 సార్లు చేస్తే వితిన్ 2 days లో పళ్ళు నొప్పి మాయం, ఇంకా రానే రాదు. దీనికి పైన మీకు కానీ పళ్ళులో చాలా ఇన్ఫెక్షన్ డీప్ గా పోయి ఉన్నిందంటే అప్పుడు మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేసేది మంచిది. వీడియో చూసారు కదా. వీడియో మీరు మొట్టమొదటి చూసేటట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మరిన్ని మంచి చిట్కాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.